ఆలోచించుకోవాలి అన్నావు కదా, అదే. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. ఐ లవ్ యూ జామ్. ఆలోచించుకోవాలి బాబు. చెప్పు జామ్. బాబు, అదేమైనా దొంగను అరెస్ట్ చేసిన దానికి ఏ సెక్షన్ ప్రకారం శిక్ష పడుతుందో అని చెప్పడమా? తక్కువని చెప్పడానికి? నీ మనసు దోచుకున్న దొంగని నేనే కదా, ఇంకా ఎందుకు ఆలోచించడం? చెప్పేచ్చు కదా. బాబు, మీరు ఇలా ఇబ్బంది పెడుతుంటే నేను అస్సలు చెప్పను. పోనీ ఓ 20 ఏళ్ళు ఆగితే చెప్తావా? ప్రేమ్కి 60 ఏళ్ళు వచ్చాక చెప్తావా? పళ్ళున్నా ప్రేమ్ కట్టుడు పళ్ళు పెట్టుకున్నాక చెప్తే బాగుంటుందా జామ్? అస్సలు బాగోదు కదా, ఇప్పుడే చెప్పొచ్చు కదా. మీకు అసలు చెప్తాను అని నేనేం చెప్పలేదే. అయ్యో బాబోయ్, పచ్చి అబద్ధాలు ఆడుతుందిరా చిట్టి. వాట్ ఇస్ దిస్ జామ్? వంకాయ పులుసు. నేనంటే నీకు అలుసు. బాబు, ఇంకా ఆపుతారా మీరు? మరి చెప్పు జామ్, ఆ 7 అడుగులు నడిచేద్దాం. ప్లీజ్ బాబు, అదే టాపిక్ పదే పదే తేకండి. చెప్పాను కదా, అదేం కొట్లో దొరికే కందిపప్పు కాదు, పొట్లం కట్టి ఇచ్చేయడానికి. చాలా ఆలోచించుకునేవి ఉంటాయి. ఇంకెంత టైం పడుతుంది జామ్? తెలీదు. విన్నారా చిట్టి, నువ్వు విక్రమార్కుడివి ప్రేమ్. నిన్ను నేను వదలను జామ్. బాబు, మీరు ఇలాగే టార్చర్ పెడుతుంటే నేను ఇల్లు వదిలేసి ఎటో పారిపోతాను. అమ్మో, అంత పని మాత్రం చేయకు జామ్. నాన్న నాకు ఒక చిన్న పని చెప్పారు, అది చూసుకొని 1 గంటలో వచ్చేస్తాను. అప్పుడు చెప్పే. గంటలో చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి వచ్చిన గెస్ట్లకి ఈ గ్లాసుల్లో ఇవ్వద్దు అని? ఫారెన్ నుంచి తెప్పించిన వాటిల్లోనే ఇవ్వాలి అని చెప్పాను కదా, వినవా? నువ్వే ఇంట్లో సర్వెంట్వి. నీ పని నువ్వు సక్రమంగా చెయ్యకపోతే ఎలా? వాటిలో ఇవ్వాలని చెప్పారా? ఎప్పుడు చెప్పారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. రమాదేవి హర్షవర్ధన్ గారి భార్యని, వైఫ్ ఆఫ్ హర్షవర్ధన్. సారీ మ్యామ్. వాళ్ళకెందుకు చెప్తున్నారు? ఏమైంది? మిస్టేక్ నాదే. ఇట్స్ ఓకే. హర్షాజీ, ఇక మేము బయలుదేరుతాం. భోజనం చేసి వెళ్ళండి. మా ఆతిథ్యం తీసుకోరా. ఫ్లైట్ టైం అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా లంచ్ చేసే వెళ్తాను మేడం. వస్తాను హర్షాజీ. మంచిది. వస్తాను మేడం. అమ్మ చామంతి, ఆ ఫైల్ తీసుకుంటారమ్మా. జరుగుతున్న సంఘటనలన్నీ నన్నలా చూపిస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. సిచ్యువేషన్స్ వల్ల అలా కనిపిస్తున్నాను. నిజం హర్ష, సారీ. నిజంగా నేను కావాలని చేయలేదు. ఇంకలా చెయ్యను కూడా. కంట్రోల్లో ఉంటాను. మారతాను. ఆలోచించాను హర్ష, ఆలోచించి చెప్తున్నాను. ఏం కోల్పోతున్నాను గ్రహించి చెప్తున్నాను. ఇంతకాలం పవర్, అధికారం, పరపతే లైఫ్ అనుకున్నాను. అందులోనే పడిపోయాను. నీకు కూడా
చాలా వరకు నేను ప్రేమని అందించలేకపోయాను. ఇక నుంచి మనం ప్రేమగా ఆనందంగా ఉందాం హర్ష. మన పెళ్లి ఎంత ఆనందంగా చేసుకున్నామో అంతే ఆనందంగా జీవితాన్ని సాగించాలి అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి అనుకున్నానో అక్కడి నుంచే మొదలు పెడదాం. రమా, నువ్వేం చెప్తున్నావు? ఎల్లుండి మన పెళ్లి రోజు కదా హర్ష. అందరి ముందు మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం. మళ్ళీ కొత్త జీవితాన్ని పొందుదాం హర్ష. ఇలా బ్రతకలేకపోయామే అన్నా వెలితి కూడా లేకుండా బ్రతుకుదాం హర్ష. చూడు హర్ష, నువ్వు నాలో కోరుకున్న రమాదేవిని చూస్తావు. నా కోపం, ఆవేశం, పొగరు అన్నీ తగ్గించేసుకుంటాను. ఇక నుంచి చంద్రికను కూడా ఏమీ అనను. ఏంటి హర్ష, నిజంగా నేను మారానా లేదా అని డౌట్గా ఉందా? మనిషి అన్నాక ఏదో ఒకరోజు మారాలి కదా. నేను కూడా మారాను అనడం కన్నా నన్ను నేను తిరిగి తెచ్చుకున్నాను అనాలేమో. మనం లైఫ్లో